ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కదా మీకు. పాజిటివ్ క్యారెక్టర్లో డెప్త్ ఉంటుందంటారా, నెగిటివ్ క్యారెక్టర్లో డెప్త్ ఉంటుందంటారా? పెళ్ళాన్ని రోజుకి 2 సార్లు కొట్టకపోతే నిద్ర రాదు నాకు. సో ఈశ్వరీరావు గారు కూడా మీరేమన్నా చూస్ చేస్తారా? జిఎస్టీ కట్టడం మట్టుకే నాకు చెప్తూ ఉంటుంది, వేరే ఏం చెప్పను. మీకు ఏది ఈజీ సార్? డైరెక్షన్ ఈజీనా, యాక్టింగ్ ఈజీనా? ప్రొడ్యూసర్ డైరెక్టర్తో పోతుంది, మనకి టెన్షన్ లేదు. అందుకని ఈ పర్సన్కి అయితే నేను బాగా షేర్ చేసుకోగలను అనుకునే ఇండస్ట్రీ పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? రజనీకాంత్. అంత పెద్ద ప్రభాస్ గారు ఆవిడ చూపుకి ఆగిపోతున్నారంటే చూడండి ఎంత పవర్ఫుల్. రిపీటెడ్గా వీడియో ఓటీటీలో చూస్తుంటాం. మీరు మీ లైఫ్లో బాగా స్ట్రగుల్ అయింది కానీ, నెగిటివిటీని ఎదుర్కొన్నది కానీ ఏమన్నా ఉందా? పట్టుని ఇక్కడ ఒక పెద్ద ఒక కొట్టేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎన్నో సినిమాలకి డైరెక్షన్ చేశారు, సీరియల్కి డైరెక్ట్ చేశారు అండ్ యాక్టింగ్ కూడా చేస్తున్నారు. సో ఇంత చక్కగా యాక్ట్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ, ప్రతి టెక్నికల్గా ఆయన అన్ని టచ్ ఉన్న పర్సన్. ప్రస్తుతం దూరదర్శన్లో ప్రసారం అవ్వబోతున్న అభిమానం అనే సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు ఎల్ రాజు గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి బోలెడని విషయాలు అభిమానం సీరియల్ గురించి, ఆయన పర్సనల్ గురించి ఇవన్నీ మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే చాలా పెద్ద సీనియర్ మీరు. ఎన్నో మూవీస్కి, సీరియల్స్కి డైరెక్షన్ చేయడము, యాక్ట్ చేయడము, అంటే మీ దగ్గర చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు అభిమానం సీరియల్లో నటిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సీరియల్లో కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా? లేకపోతే అంటే చాలా ఇంతకుముందు ఒక తెలుగు సీరియల్ చేశాను, నేను నరేష్ ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేసాం. మోర్ దెన్ 5 years బ్యాక్, అది 5 to 6 years బ్యాక్. దాని తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. సార్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు మోర్ దెన్ ఒక 1 yearగా నన్ను ఫాలో చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీరు చేయాలి సార్, ఈ క్యారెక్టర్ మీరు చేయాలని ఫోన్ చేస్తుంటారు. తర్వాత డైరెక్టర్ ఎవరిని అడిగితే దండే కోటేశ్వరరావు ఉన్నారు. సో అప్పుడు ఎందుకంటే నేను ఆయన ఒక పీరియడ్లో సేమ్ టైంలో చెన్నైలో తెలుగు సీరియల్స్ చేసేవాళ్ళు. నేను ఇది కథ కాదు, నిన్నే పలాడితే చేస్తుంటే ఆయన బాలాజీ టెలిఫిలిమ్స్లో ఫుల్ బిజీగా ఉన్నవాడు. సో అప్పుడు క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది కాబట్టి కొన్ని చేస్తున్నాను. డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక స్టోరీ కానీ విన్నప్పుడు, వాళ్ళు నరేట్ చేసినప్పుడు స్టోరీలో ఉన్న డెప్త్ని చూసి మీరు ఎంచుకుంటారా మీ క్యారెక్టర్? లేదంటే నన్ను అభిమానించే వాళ్ళు అడుగుతున్నారు బాగుంటుంది అని ఏమన్నా? బిగినింగ్లో కొన్ని తప్పులు అలా చేశాను, ఫ్రెండ్స్ కోసం అలా చేశాను. తర్వాత క్యారెక్టర్ బాగుంటేనే చేస్తాను. నేను మలయాళంలో 2 సినిమాలు చేశాను. నేను 2 సినిమాలు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ అంత బాగలేదు, అందుకని మలయాళం టోటల్గా అవాయిడ్ చేశాను. తమిళ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తున్నాను. నేను చేసిన సినిమాలన్నీ నాడోడికల్ అని తమిళ్లో వచ్చిన సినిమా, పెద్ద హిట్ అయింది. సింగం 2, తర్వాత మెట్రో అని ఒక మోర్ దెన్ 40-45 ఫిలిమ్స్ చేశాను, యాక్టింగ్ చేశాను. అన్నీ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఎల్ రాజు గారిలో బాగా నేర్చుకోవాలి అంటే, లేదంటే ఒక ఇన్స్పైరింగ్ ఏదైనా హిడెన్ టాలెంట్ లాంటిది ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు, ఏముందంటారు? హిడెన్ టాలెంట్ ఏం లేదు, అందరూ నేర్చుకోవాలి అనేది. మనం సినిమాకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలనేది ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి. మనం దేనికి వస్తున్నామో అది చేస్తూనే వెళ్ళిపోవాలి, అంతేనా? అంతే. దేనికి వస్తున్నాం, మనం వర్క్ చేయడం, డైరెక్షన్ చేయడానికి వస్తే దాంట్లో కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళిపోవాలి. యాక్టింగ్ వస్తే దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇదే అడగబోతున్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే, డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. ఏమన్నా డైరెక్షన్స్కి అడ్వైజెస్ ఇవ్వడం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయా? అంతే. అంత ఇప్పుడు డైరెక్టరు
యాక్చువల్గా మనకు తెలిసింది కంటే ఆయనకి ఫుల్ స్టోరీ తెలుసు. ముందేం వస్తుంది వెనకాల ఏం వస్తుంది ఆయనకి ఫుల్గా తెలుసు. మనం ఒక్క 2 సీన్ యాక్ట్ చేసిన తర్వాత ఇది ఇలా మాట్లాడితే బాగుంటుందంటే వెనకాల అది సింక్ అవ్వదు. అందుకని ఆయనతో డిస్కస్ చేసి వాల్యుబుల్గా ఉంటే మనం ఏదైనా ఒక మాట 2 మాట డైలాగ్లో కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ టోటల్గా ఇదే మారుద్దాం అదే మారుద్దాం అనేది ఏ డైరెక్టర్కి చెప్పకూడదు. నేను డైరెక్ట్ చేసినా ఎవరన్నా చెప్పినా నేను ఒప్పుకోను. లుక్ వైజ్ చూసుకుంటే చాలా రిచ్ లుక్ కనిపిస్తోంది అండ్ పెద్ద అంటే నిండుతనం అంటారు చేశారా, ఆ నిండుతనం కనిపిస్తోంది మీలో. ఈ లుక్ని మెయింటైన్ చేయడం లేకపోతే ఈ లుక్ గురించి ఈ క్యారెక్టర్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్ అంటే యాక్చువల్గా ఇది ఫ్యామిలీలో పెద్ద అన్నయ్య క్యారెక్టరు. అంటే అందరూ బాగుండాలా అనుకున్న క్యారెక్టరు. తమ్ముడు పెళ్ళాం, కొడుకు కోడలు అందరితో జాయింట్ ఫ్యామిలీగా ఉన్న క్యారెక్టరు. ఎవరు అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో అలా వెళ్ళిపోవడం ఒక టైప్ అయిన ఆ కాలంలో ఎస్వి రంగారావు గారు చేశారు కదా, ఆ టైప్ అయిన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద హెడ్, ఒక మెయిన్ క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ అందరినీ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయే క్యారెక్టరు, అందరు బాగుండాలని అనుకునే క్యారెక్టరు. సో ఒక నెగిటివ్నెస్ లేకుండా ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఒక ఇది ఉంది. అందుకని సార్ ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కదా మీకు, పాజిటివ్ క్యారెక్టర్లో డెప్త్ ఉంటుందంటారా, నెగిటివ్ క్యారెక్టర్లో డెప్త్ ఉంటుందంటారా? రెండిట్లో ఉంటుందండి. ఇప్పుడు నేను తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను, పక్కా నెగిటివ్ క్యారెక్టర్. అది ఇంతకుముందు సన్ టీవీలో ఒక సీరియల్ చేస్తున్నా, 200% నెగిటివ్ క్యారెక్టర్. అంటే ఈ ఫ్యామిలీలో ఎంత మంచి ఫాదరో, మంచి హస్బెండో, మంచి మావయ్య గారో, అది 200% డిఫరెంట్. అంత మేల్ షావినిస్ట్. పెళ్ళాన్ని రోజుకి 2 సార్లు కొట్టకపోతే నిద్ర రాదు నాకు. అలాంటి క్యారెక్టర్. పెళ్ళాం, కొడుకు, కోళ్ళు అందరినీ కొట్టేవాడిని ఆ సీరియల్లో. సో అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేశాను నేను. నెగిటివ్ క్యారెక్టర్ అది బాగానే. ఇప్పుడు ఒక తమిళ సీరియల్ చేస్తున్నాను, దాంట్లో కొంచెం ఒక పొలిటీషియన్, కొంచెం కన్నింగ్ టైప్ పొలిటీషియన్. సో అది బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మనకు వచ్చే ఆపర్చునిటీని కరెక్ట్గా మనం వెర్స్టైల్గా చేసుకుంటే మంచిది కదా. అంటే నెగిటివ్ క్యారెక్టర్ని రిసీవ్ చేసుకోవడం అంటే కొంచెం డిఫరెంట్గా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఎక్కడికైనా వెళ్ళినా సరే నెగిటివ్. సినిమానే నెగిటివ్ క్యారెక్టర్ అండి. నా ఫస్ట్ సినిమా మునియాండి వెలంగియల్ మున్రామాండి, ఒక తమిళ సినిమా. ఆ సినిమాలోనే నేను ఫస్ట్ సినిమానే నెగిటివ్ క్యారెక్టర్. మర్డర్ చేసేది అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్న ఒక రిచ్ పర్సన్. సో అదే ఫస్ట్ ఫిలిమే నెగిటివ్ క్యారెక్టర్. రెండో ఫిలిం నాడోడిగల్లో 100% పాజిటివ్ క్యారెక్టర్. రెండూ రిసీవ్ చేసుకున్నారు. ఓకే. నెగిటివ్ రోల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు పబ్లిక్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలో లేదు. సినిమాలో వచ్చి ఏమన్నారంటే, సార్ బాగా చేశారు సార్, మేము చూస్తే కొంచెం భయంగా ఉంది సార్ అన్నట్టు చెప్పారు. సీరియల్లో మటుకు సీరియల్ చూస్తారు కదా లేడీస్, సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే తిడతారు. ఇప్పుడు అది ఇది ఏదో తిడుతూ ఉంటారు, మన వెళ్తే తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళు తిట్టేది నిజం కాదు, ఆ క్యారెక్టర్ తిడతారు, అందుకాదు కదా. క్యారెక్టర్ ఎంత డెప్త్ ఉంది అనుకోవచ్చు. ఆ ఇనియా క్యారెక్టర్ చేసేటప్పుడు డైలీ ఎవరో ఒకరు తిట్టేవాళ్ళు, కమెంట్స్ కూడా తిట్టి వేస్తూ ఉంటారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మనసులో ఏమనుకునేవారు? ఎంజాయ్ చేస్తారా? వర్కౌట్ అయింది కదా దీన్ని, అంటే పాజిటివ్గా తీసుకోవడం కదా బాగుంటుంది. క్యారెక్టర్ చేసినప్పుడు అది ఆడియన్స్ రియాక్షన్. ఇప్పుడు నెగిటివ్గా చేస్తే వాళ్ళు తిడితేనే అది మనకు ప్లస్. ఒక మంచి క్యారెక్టర్ చేస్తే వాళ్ళు మనల్ని పొగిడితే అది మనకు ప్లస్. సో అది పాజిటివ్గానే తీసుకోవాలి మనం. సార్ అంటే ఒక ఫ్యామిలీలో ఒకరు యాక్టర్ ఉంటేనే అంటే బయటకు వెళ్ళాలన్నా ఆలోచిస్తూ ఉంటాం. బయటకు వెళ్తే ఫ్యామిలీతో బయటకు వెళ్తే వాళ్ళకి ప్రైవసీ ఉండదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. దట్టు మీ ఫ్యామిలీలో మీరు మీ వైఫ్ ఇద్దరూ యాక్టర్సే. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, మీ ఫ్యామిలీ ఎవరైనా అంటే మీ పిల్లలు కానీ? మా పిల్లలు మాతో ఫస్ట్ బయటికి రావడానికి ఒప్పుకోరు ఫస్ట్. ఎందుకంటే నా కొడుకు వచ్చి నువ్వు మాస్క్ వేసుకో అంటాడు, వాళ్ళ అమ్మని మాస్క్ వేసుకోమంటాడు, మీరిద్దరు మాస్క్ వేసుకుంటే మేము వస్తూ ఉంటారు. సినిమాకి ఈవినింగ్ షో వెళ్తుంటే ఈవినింగ్ షో మేము రాము, నైట్ షో వెళ్తే వస్తాం.
అది అప్పుడు కూడా మీరు మాస్క్ వేసుకోవాలి, కళ్ళజోడు వేసుకోవాలి. మిమ్మల్ని ఫోటో తీయడం మమ్మల్ని పక్కన నిలబడతారు, మేము నిలబడము, మాకు ఒకలాగా ఉంది. అంటే మ్యాక్సిమం మేము ఎక్కడికి అంత తిరగం, మ్యాక్సిమం ఇంట్లో ఉంటాం. ఇప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరు చూసుకుని నేను బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చాను, అది చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చింది. నేను మళ్ళీ నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, చెన్నై నుంచి ఇలా మరుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, నేను రేపు ఇవాళ నైట్ వెళ్తున్నాను. నేను రేపు నైట్ బెంగళూరు వెళ్ళిపోతాను. అసలు టైం స్పెండ్ చేయడానికి అసలు టైం సమ్టైమ్స్ అలా ఉంటుంది, నాట్ ఆల్వేస్, సమ్టైమ్స్ అలా ఉంటుంది. బట్ బిజీగా ఉన్నప్పుడే కదా అన్నీ చేసుకోవాలి అంటారు. మనం మామూలుగా జనరల్గా అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, ఫ్రీ టైంలో అంటుంటారు కదా, ఎవరికైనా సరే ఒక ఫ్రీ వెకేషన్ టైం అనేది కావాలి, కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అన్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా కూడా. మీకు ఫ్రీ టైంలో ఏ ప్లేస్కి వెళ్తే బాగా అనిపిస్తూ ఉంటుంది? నాకు ఫ్రీ టైంలో ఇంట్లో పిల్లలతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. అంతేనా? అంతే. మా ఇద్దరికి, పిల్లలకి కూడా మేము మీతో టైం స్పెండ్ చేయడం. నా కొడుకు అయితే వాళ్ళ అమ్మ పక్కనే ఉండాలి, లేకపోతే వాడికి బ్యాటరీ దిగిపోతుంది. అండ్ ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను, ఎన్నో ప్లేసెస్ తిరిగారు కదా మీరు. సౌత్ విషయానికి వస్తే కర్ణాటక అంటే బెంగళూరు వెళ్ళారు, చెన్నై, కేరళ, ఇక్కడ మనకి హైదరాబాద్, తెలంగాణ, ఇవన్నీ తిరిగారు కదా. ఒక్కొక్క ప్లేస్ గుర్తు చేసుకుంటే ఆ ప్లేస్లో మీకు బాగా మెమరబుల్ మూమెంట్ చెప్పాలి. అంటే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి 79, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమాకి వచ్చాం. ఆ సినిమా కమల్ హాసన్, శ్రీదేవి గారు యాక్ట్ చేశారు, అందగార్డెన్ ఒక సినిమా. సారథి స్టూడియోలో 2-3 రోజులు షూటింగ్ చేసాం. దానికే ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు చూసిన హైదరాబాద్కి, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. తర్వాత నేను ఇక్కడ ఒక ఛానల్లో సీరియల్ ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేశాను, సింధు భైరవి అని చెప్పి. సో అప్పటికి ఇప్పటికి మారుతా ఉంది హైదరాబాద్, ఫారిన్ లాగా అయిపోయింది హైదరాబాద్. బెంగళూరు సేమ్ అలాగే అయిపోయింది. బట్ ఇప్పుడు ఆంధ్ర వెళ్తే మా ఊరంతా, రాజమండ్రి అంతా కొంచెం అలాగే ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ ఒక ఆ వైబ్ ఉంటుంది కదా సార్. మరి ఆ నేటివ్ అది మారినా కూడా, చెన్నై కూడా మాకు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా చెన్నై ల్యాండ్ అవగానే ఒక చిన్న వైబ్ ఉంటుంది. ఓకే. బర్త్ ప్లేస్ రాజమండ్రి అంటే చిత్తూరు మాది. చిత్తూరు ఈషుది రాజమండ్రి. ఓకే 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 ఓకే. సో ఒకళ్ళు చిత్తూరు, ఒకళ్ళు రాజమండ్రి, అంటే ఆంధ్ర రాయలసీమ బాగా కలిసింది. ఏమైనా ఫుడ్ విషయాల్లో అలా మ్యారేజ్ అయిన కొత్తలో? అదే, ఈశ్వరి ఏ ఫుడ్ తినదు, నాన్ వెజ్ తినదు. మీరు తింటారు? నేను ఫిష్ మట్టుకే తింటాను, చికెన్ ఇక్కని ఏం తిన్నాను. ఈశ్వరి ఫుల్ వెజిటేరియన్. ఓకే ఓకే, నైస్. పిల్లలు ఎగ్జామ్ టైంలో ఏం తినరు, సో ఫుల్ వెజిటేరియన్. ఎగ్జామ్ అయిన తర్వాతే తింటారు. ఓకే. కానీ ఈశ్వరి ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు పెడితే సూపర్ కదా, అన్ని పిల్లలకు మాకు చేసి పెడుతుంది, అది తినదు. ఓకే ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? నా ఫేవరెట్ ఫుడ్ వెజిటేరియనే. వెజిటేరియన్లో ఏంటి? వెజిటేరియన్లో అంటే నాకు సాంబార్ రైస్, బిసిబెళాబాత్ సాంబార్ రైస్ అలాంటిది. కొంచెం కర్ణాటక స్టైల్ కదా బిసిబెళాబాత్. సో కర్డ్ రైస్. వెజ్ అన్నగానే మనకి ముద్దపప్పు, ఆవక లేకుండా మా ఇంట్లో భోజనం ఉండదండి. డైలీ మధ్యాహ్నంలో ఆవక వేసుకుంటాం, లేదా గోంగూర వేసుకుంటాం, లేకపోతే ఏదో ఒక పచ్చడి కంపల్సరీగా ఉంటుంది. అది ఇంట్లో ఇట్లా షూటింగ్లో వచ్చినప్పుడు ఒక 1 వీక్ 10 days అంటే నేను తీసుకొచ్చేస్తాను. 1 or 2 days అంటే తీసుకురా. ఓకే, షూటింగ్స్లో కూడా కొంచెం వాడతారు. ఓకే, నైస్. అంటే అది కొంచెం బూస్టప్ ఇస్తుంది అనమాట. డైట్ ఏమైనా అంటే బెంగళూరు వెళ్తే కంపల్సరీగా తీసుకెళ్తాను. మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హైదరాబాద్ వస్తే అక్కర్లేదు మనకి, హైదరాబాద్ ఆంధ్ర సో మ్యాచ్ అయిపోతుంది. అక్కడ వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, కాబట్టి మనకు స్పైసీ కొంచెం కావాలి. మరి హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు, బెంగళూరు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను 96లో ఒక కన్నడ సినిమా డైరెక్ట్ చేశాను అక్కడ. శశికుమార్ హీరోగా సూర్య అని చెప్పి కన్నడ సినిమా డైరెక్ట్ చేశాను. దాని తర్వాత 29 years అవుతుంది. 29 years తర్వాత 2-3 ఆఫర్లు వచ్చింది. అప్పుడు కరెక్ట్గా అప్పుడే ఇక్కడ సీరియల్ బూమ్ అవుతుంది చెన్నైలో, మెగా సీరియల్స్. అప్పుడే బాలచంద్ర గారు వచ్చి కవితాలే అది వాళ్ళది, మిన్బింబంగళ్ అని చెప్పి కంపెనీ,
ఫస్ట్ మెగా సీరియల్ ఇన్ సన్ టీవీ, రఘువంశం. ఆ సీరియల్ నేను సన్ direct. టీవీ అంటే చాలా పాపులారిటీ. తర్వాత 7 ఛానల్లో ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి దూరదర్శన్లో శివకుమార్ గారు మూన్ సెన్ బాంబే హీరోయిన్ వాళ్ళని పెట్టి ఎత్తనే మణి దగ్గర ఒక మెగా సీరియల్, ఓకే అది 2 పెద్ద హిట్. ఎత్తనే మణి దగ్గర 1000 ఎపిసోడ్స్ పోయింది. ఓకే. తర్వాత రాధికా గారికి రేడన్ టీవీలో ఇది కథ కాదని ఒక సీరియల్ చేసింది, అది ఒక 4.5 years. తర్వాత నిన్నే పెళ్ళాడతా, అది ఒక 5 years. తర్వాత శారదా గారిని పెట్టి ఏవిఎంలో మాతృదేవత అని ఒక సీరియల్ చేసింది, బ్యాక్ టు బ్యాక్. తర్వాత ఈనాటి రామాయణం ఈటీవీలో, తర్వాత అపరాజితాని జెమినీలో. నేను సొంతంగా సింధు భైరవిని స్టార్ మా ఛానల్లో చేస్తున్నాను. ఓకే ఓకే. తర్వాత ఆ సీరియల్ ఎండింగ్లోనే యాక్టింగ్కి నా ఫ్రెండ్ ఆయన డైరెక్టర్ తిరుమురుగన్ అని చెప్పి ఆల్రెడీ ఒక సినిమా ఆయనకి హిట్ అయింది, 2వ సినిమా చేస్తున్నారు, దాంట్లో క్యారెక్టర్ చేయాలన్నారు. నాకు యాక్టింగ్ రాదన్నాను, అలాంటి మనిషే కావాలండి నాకు అని తీసుకెళ్ళి వీళ్ళని నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారు, అలా తెరంగేట్రం చేయించారు హీరోయిన్ ఫాదర్ కింద. ఆ సినిమా బాగా ఆడింది. అక్కడి నుంచి అలా కంటిన్యూస్ ఫిలిమ్స్ సీరియల్స్ అలా. మీకు ఏది ఈజీ సార్, డైరెక్షన్ ఈజీనా, యాక్టింగ్ ఈజీనా? ఇప్పుడు యాక్టింగ్ ఈజీ అనిపిస్తుంది, టెన్షన్ లేదు, ప్రొడ్యూసర్ డైరెక్టర్తో పోతుంది, మనకి టెన్షన్ లేదు. ప్రశాంతంగా సీన్ వచ్చినప్పుడు వెళ్ళి చేసుకోవడం, షార్ట్ యాక్ట్ చేసామా వెళ్ళి రూమ్లో కూర్చొని. ఈ పర్సన్కి అయితే నేను బాగా షేర్ చేసుకోగలను అనుకునే ఇండస్ట్రీ పర్సన్ ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? ఉన్నారు, ఇప్పుడు లేదు. శరత్ బాబు గారు ఉన్నారు, అర్జున్తో బాగా, రఘువరన్, వీళ్ళంతా నాకు నా సినిమాలు అన్నీ చేశారు కాబట్టి వీళ్ళతో అన్ని విషయాలు బాగా షేర్ చేసుకుంటాను. శరత్ బాబు గారితో ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఎలాగో ఆయన గుర్తు చేసుకున్నాం కాబట్టి. శరత్ బాబు గారితో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అప్పుడు చెప్పొచ్చా తెలియదు చెప్పచ్చు సార్. పాన్ పరాక్ వేసుకున్నాను నేను డైరెక్షన్ చేసేటప్పుడు. ఓకే. పాన్ పరాక్ ఇలా వేసుకుని చేతులు వేసుకుంటే అలా కొట్టేస్తారు ఆయన, ఎన్నిసార్లు చెప్పాను వేసుకోవద్దని కొట్టేస్తారు. చాలా మంచి తమ్ముడు అనే పిలుస్తారు చాలా మంది. ఆఫ్టర్ మోర్ దాన్ 4-5 ఫిలిమ్స్. సినిమాలకి సీరియల్స్కి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా? ఏమి లేదండి, ఏది మంచిదిగా ఇచ్చాను జనం చూస్తారు. అంటే డైరెక్షన్ విషయంలో కానీ సినిమా అనేది మనకు ఒక 60 సీన్స్, ఒక 70 సీన్స్ ఉంటాయి అంతే. సీరియల్ అనేది ఎండ్లెస్, సో దానికి బడ్జెట్ ఉంటుంది, దీనికి బడ్జెట్ ఉంటుంది. జనాల ప్రేమే బడ్జెట్. అది తర్వాత టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫుటేజ్, ఎందుకంటే సీరియల్కి ఇంతే బడ్జెట్ ఉన్నప్పుడు ఆ ఫుటేజ్ వస్తేనే వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ప్లస్గా ఉంటుంది. మనం సినిమా అలాగా మనం సీరియల్ టైం తీసుకుంటే వర్కౌట్. మీకేమైనా ఉంటుందా సార్, అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేయాలి అంటే, ఆల్రెడీ నెగిటివ్ చేశారు, పాజిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ అండ్ పాజిటివ్ అని కాకుండా ఛాలెంజింగ్ రోల్ కామెడీ చేయాలని ఉందా? ఇంట్లో అలానే ఉంటారా మీరు? కొంచెం పిల్లలతో కామెడీగానే ఉంటాను. ఓకే. ఫ్రెండ్స్తో కూడా కామెడీగా ఉంటాను. ఫ్రెండ్స్తో బాగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పర్సన్ అంటారు, అంతేనా? మీరు ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, లేకపోతే అంబివర్టా? అలా కాదు, జనరల్గా ఉంటాను నేను. అవునా? మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? నేను మిస్సెస్ ఇద్దరు మార్నింగ్ పర్సన్ అండి. మార్నింగ్ 4:30కి లేచిపోతాను. మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తుంటారా? మార్నింగ్ 4:30 లేచి పూజ చేసి వస్తుంది, నేను పూజ చేస్తాను మార్నింగ్ 4:30. పిల్లలు కూడా 6 o'clock. అంటే 4:30కి లేచి ఏం చేస్తారు సార్? యోగా లాంటివి? యోగా కాదు, అది స్నానం చేసి పూజకి వెళ్ళిపోతుంది, 1 hour అవుతుంది. నేను స్నానం చేసి పూజ చేసుకోవడం, తర్వాత పిల్లలు లేస్తారు, వాళ్ళు స్కూల్కి రెడీ చేయడం, వాళ్ళు స్కూల్ వర్క్, షూటింగ్ లేకపోతే ఇద్దరు ఫుల్ ఫ్యామిలీ బిజీగా పిల్లల్ని స్కూల్కి పంపించడం, తీసుకురావడం. 4 లాంగ్వేజెస్ మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారా? 100% చెప్పలేను. మేనేజబుల్. కన్నడ మేనేజబుల్, మలయాళం మేనేజబుల్, తెలుగు కొంచెం ఒక 70 to 80%. తెలుగు బాగానే మాట్లాడుతా, అంటే ఇంకొంచెం స్పష్టంగా రావాలి కదా. సో మెడ్రాస్లో పుట్టి పెరిగింది వల్ల ఏమైందంటే మాక్సిమం తమిళతో మాట్లాడి తమిళ ఇండస్ట్రీలో ఉన్నాను. అదేలే, అదొక మదర్ టంగ్ లాగా అయిపోతుందిలేండి ఇంకా బర్త్ ప్లేస్ కాబట్టి. సో అందుకని తెలుగు అంత ఓకే. తెలుగు రాయడం రాదు కదండి. తెలుగు నా టీచర్ వచ్చి నా కూతురే. మామూలు మిగతా లాంగ్వేజెస్ అన్ని మాట్లాడతారు కానీ రాయలేరు, ఓన్లీ తమిళ్ రాస్తారు. తమిళ్ అండ్ ఇంగ్లీష్. తమిళ్ అండ్ ఇంగ్లీష్, ఓకే. ఇంకా అది హిందీ ఇంగ్లీష్ అనేది కామన్ ఇంకా అందరికి.
బట్ ఈ లాంగ్వేజ్ అనేది కొంచెం కష్టం. మలయాళం అర్థం అవుతుంది, కొంచెం కొంచెం మాట్లాడతాను. కన్నడ ఒక 50%. సో చాలా పెద్ద పెద్ద హీరోస్తో కూడా వర్క్ చేశాను మీరు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మీకు బాగా నచ్చి వీళ్ళతో అయితే నేను ఫ్రీగా మూవ్ అవ్వగలను అని హీరో ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్ గారు. ఆయనతో మనం ఓపెన్గా ఏ విషయమైనా చెప్పొచ్చు, ఆయన వింటారు. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి పొగడితే మటుకు నెక్స్ట్ డే మనతో మాట్లాడు. ఓ ఓకే. ఓపెన్గా ఆయన గురించి మనం ఏదైనా రివ్యూ చేయవచ్చు. మీరు ఇది బాగాలేదు, ఇది సరిలేదు, ఇది కరెక్ట్ చేయండి సార్ అంటే అది వింటాడు మనిషి. సూపర్ సార్, మీరు సూపర్ సార్ అంటే అంతే, మన కరెక్ట్ నెక్స్ట్ డే. ఎందుకంటారు? ఎందుకంటే ఆయనకి అది నచ్చదు. ఆయన గురించి కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆయనతో మాట్లాడతారు. మోర్ దెన్ నేను ఫస్ట్ సినిమా ఆయనతో తంబికంత ఊరిన ఒక సినిమా, కంటిన్యూస్ గా ఒక 8 ఫిలిమ్స్. ఓకే. ఇప్పుడు మా మిస్సెస్ కాలా సినిమా చేసేటప్పుడు కూడా ప్యారగా చేస్తుంది. అప్పుడు అడిగాడు ఆయన ఏం చేస్తున్నాడు, వంటోడు ఏం చేస్తున్నాడు అన్నది. అంత క్లోజ్నెస్ ఉంటుంది షూటింగ్ లో అమ్మని చెప్పి ఇంట్లో కూర్చుని ఏం చేస్తాడు. ఒకరోజు ఈవీపీ వెళ్ళాం. ఈవీపీ వెళ్తే చాలా రోజుల తర్వాత అలా కట్టి పట్టుకుని ½ చైర్ ఎవరు రాకూడదని చెప్పి మేము ఇద్దరు చైర్ వేసుకుని పాత విషయాలు, పాత ఫ్రెండ్స్ గురించి అన్ని అడిగి అన్ని డీటెయిల్ బాగా మాట్లాడతారు. సినిమాలు కూడా ఒక సీన్ చేస్తే ఎలా ఉంది సీను, ఆయనతో దగ్గర తంబికంద ఊరు, పడికాదవన్, ధర్మదురై, మాపిళ్ళై, హిందీలో గంగువా, మావీరన్, దగ్గర 8 to 9 ఫిలిమ్స్ ఆయనతో చేశాను. అన్ని సినిమా చేసేటప్పుడు సీన్ గురించి చాలా సీరియస్ గా తీసుకుంటాడు మనిషి. ఒక్కొక్క సీన్ అయినా షార్ట్ ఆయన ఏమైనా అడ్వైజెస్ ఇస్తారా మధ్యలో? ఇవ్వరు కదా ఆయన, ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. కథ వినేసి ఒప్పుకుంటే మటుకు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టైమింగ్ మటుకు ఆయన దగ్గర అంటే మనిషి మీరు ఎన్ని గంటలు నన్ను పంపిస్తాను అడగదు. 24 hours ఉంటే కూడా ఆయన అలాగే తయారు వేసుకుని కూర్చుంది. హార్డ్ వర్క్. ఆయనకి ఏం తాగిస్తారు మీరు రజనీకాంత్ గారికి? మంచి మనిషి. వెరీ గుడ్ పర్సన్. ఓకే. గుడ్ హార్టెడ్ పర్సన్. ఓకే. ఎవరిని హర్ట్ చేయడు, ఎవరిని, చిన్నవాళ్ళని కూడా పెద్దవాళ్ళ డిఫరెన్స్ ఏమి ఉండదు. అందరితో సరదాగా ఉంటాడు మనకి. లైట్ మ్యాన్స్తో కానీ సెట్ బాయ్స్తో కానీ అందరితో సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఎవరిని హర్ట్ చేయడు. వెరీ బ్యూటిఫుల్ పర్సన్. మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరి గురించి షేర్ చేసుకోండి అంటే జెంట్స్ గురించే చెప్తున్నారు, అసలు అమ్మాయి గురించి చెప్పట్లేదు. హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ అంటే సీత ఫస్ట్ సినిమా హీరోయిన్. ఇప్పుడు వరకు నా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇప్పుడు వరకు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బాగా ఫ్రెండ్ నాకు, మోహన్ బాబు గారు అని, చాలా ఫ్రెండ్. ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయారు, అప్పుడు కూడా మేము మా ఇంటి ఫంక్షన్స్ అన్నిటికీ సీత వస్తుంటుంది. అంటే ఒక సిస్టర్ లాగా సీత. అంబికా గారు అలాగే. అంబికా గారు నన్ను తమిళ్లో సహోదర అనే పిలుస్తుంది. అంబికా గారితో మా సినిమాలో, కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలో ఒక 5-6 సినిమాలు ఆవిడ హీరోయిన్ గా. మాధవి గారు ఇక్కడ లేదు, ఆవిడ ఫారిన్ వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు మీట్ అవుతాం. మేము మహాలింగపురంలో కదా, మెడ్రాస్ లో బ్యాంక్ లో మీట్ అవుతాం అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాత మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. అంటే అప్పటి ఫ్లాప్ అయిన మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది. సో మీరు చేసిన మూవీస్ లో మళ్ళీ రిలీజ్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అనే మూవీ ఏంటి? కాళీచరణ్ అని ఒక సినిమా ఉంది. ఓకే. కార్తిక్ అండ్ శరణ్ రాజ్ యాక్ట్ చేస్తారు. అది రిలీజ్ చేస్తే సూపర్. అది కొంచెం అడ్వాన్స్ గా తీసాం. ఎందుకంటే ఆ సినిమాలో ఇప్పుడు అంటే వెబ్ సిరీస్ లో యూజ్ చేస్తున్నారు ఆ వర్డ్స్ అని. అవన్నీ ఆ సినిమాలోనే 89లోనే చేశాను నేను. అది ఏమైందంటే బాంబే వరకు సెన్సార్ వెళ్ళింది ఆ వర్డ్స్ కోసం. బాంబే వరకు వెళ్ళి తెచ్చుకున్నాం. అది అప్పుడు జనానికి ఎక్కలేదు, అంటే కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎంజాయ్ చేస్తారు జనం. కార్తిక్ చాలా బాగా చేస్తుంటాడు. పాత కార్తిక్ గారు అంటే మీరు వర్క్ చేసిన కార్తిక్ గారి గురించి ఒక విషయం ఏదైనా అంటే ఇది ఈయన నుంచి నేర్చుకోవచ్చు అని అంటే ఏం చెప్తారు? ఆయన్ని ఎలా డీల్ చేయాలనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఆయన వచ్చి
మనల్ని టెస్ట్ చేస్తారు ఫస్ట్. రాగానే బస్ ఎత్తన మணிக்கு போவோம் బస్ అంటాడు. నీకు ఎత్తన మணிக்கு పోను சொல்லுங்க బాస్ అంటే ஒரு 4 o'clock నేను కావాలని 3 o'clock బస్ నీకు పోలాను చేసేసి అలా ఒక 2 రోజులు చూశాడు. 3వ రోజు అడగలేదు. నేను 6 వరకు షూటింగ్ వెళ్ళాను. బస్ నేను పర్లేదు. అలా మనం అలా ఆ సినిమాలో అతను పొద్దున్న రాడు అంటారండి. నేను 2 సాంగ్లు అతనితో సన్ రైజ్ షాట్ తీసాను. మార్నింగ్ వచ్చారు సాంగ్. నేను చెప్పాను బాస్ మరి సన్ రైజ్ షాట్ ఉంది సాంగ్లో, ఎలా మీరు ఎలా చేద్దాం చెప్పండి అంటే எங்க தங்க போறீங்க பஸ் அப்போ ஹோட்டல்ல தங்க நானும் வந்து நைட்டே போயிடுவோம் వీల్ గో మాతనే వచ్చాడు. వచ్చి మాతనే హోటల్లో ఉండి మార్నింగ్ 4:30 కింద లేచి వెళ్ళిపోయాం బీచ్కి. అన్ని సెట్ చేసుకుని సండే షాట్ తీసాం. సో 2-3 రోజులు నాకు పని చేశారు. అందరూ బయట చెప్పుకునే అంత పర్సనాలిటీ కాదు, మనం డీల్ చేయ విధంలో. అంటే టైం సెన్స్ ఉండదు, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదంతా కాదు, అతను డీల్ చేసే విధంగా చేస్తే మనం బాగుంటాయి. అంటే చాలా మంది ఆడియన్స్కి ఉన్న ఒక అపోహ ఏంటంటే సీరియల్స్ చూసినా మూవీస్ చూసినా వీళ్ళకేంట్లే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళకేంటి ఒక సినిమా చేస్తే ఇన్ని కోట్లు వచ్చేస్తాయి, వీళ్ళకేంటి ఈ సీరియల్ చేస్తే ఇన్ని లక్షలు వచ్చేస్తాయి అని చెప్పుకుంటూ ఉంటారు కదా. బట్ అంత బ్యూటీగా వచ్చే అవుట్పుట్ వెనక ఎంతో కష్టం ఉంటుంది కదా. ఆ కష్టం గురించి మీరు ఏం చెప్తారు? అది మనం చెప్పిన బయట వాళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే వచ్చి అది ఫీల్ చేసి అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మేల్స్ కంటే ఫీమేల్స్కి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వంట చేసి పెట్టేసి మార్నింగ్ 7కి అంతా బయలుదేరి 7:30కి ఉండి నైట్ 9 o'clock బయలుదేరితే 10 o'clock 10:30కి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకుని మళ్ళీ మార్నింగ్ లేచి చేసి రావాలా. చూసేవాళ్ళకి అది తెలియదు కదా. బయట స్క్రీన్లో చూసేవాళ్ళకి, టీవీలో చూసేవాళ్ళకి వాళ్ళకి ఏంటంటే మనుషులు ఉంటారు, అది చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మీరు అన్నట్టు సన్ రైజ్ షాట్ కోసం మార్నింగ్ 4:30కి లేవడం, సమ్ టైమ్స్ నైట్ 2 o'clock వరకు వెళ్తాం. ఏం చేయలేం కదా. డే అండ్ నైట్ షూట్ ఉన్నప్పుడు మనకు ఒళ్ళు బాగాలేదు, ఫీవర్ గా ఉంటుంది, బట్ టెలికాస్ట్ టైం ఏదో ఒక మెడిసిన్ తో టెలికాస్ట్ అవ్వాలంటారు. సో నాకు ఫీవర్ గా ఉంది రాలేదని చెప్పలేము. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని టాబ్లెట్ వేసుకుని మెడికేషన్ పడుకుని మళ్ళీ లేచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రైట్ గా యాక్ట్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకోవాలి అంతే. సో బయట చూసే వాళ్ళకి అన్ని బాగానే ఉంటుంది, లోపల వచ్చేది చూస్తేనే తెలుస్తుంది అంతే కదా. మీరు మీ లైఫ్ లో బాగా స్ట్రగుల్ అయింది కానీ నెగిటివిటీని ఎదుర్కొన్నది కానీ ఏమన్నా ఉందా? అంటే యాక్చువల్గా నాకు నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మా అంకుల్ వచ్చి పెద్ద ఎడిటర్ అండి, ఆర్బిటల్ అని చెప్పి ఏవిఎం ప్రొడక్షన్స్, ఎస్పీ ముత్తరామ్ సినిమా. మోర్ దెన్ ఈజ్ ఎడిటెడ్ 300-400 ఫిల్మ్స్. మా బాబాయ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ బిగ్ ఎడిటర్, ఆర్ భాస్కర్ అని చెప్పి. 16 వదినిలే, భారతి రాజా, భాగ్యరాజు, మణివಣ್ಣన్, వాళ్ళ ఆయన ఆర్ సుందరరాజన్, అలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్. మా చిన్నప్పటి నుంచే నాకు సినిమా తెలుసు కాబట్టి సినిమాలో ఎంట్రీ ఈజీగా ఉండింది, అప్కమింగ్ కొంచెం ఈజీగా ఉండింది బిల్డ్ పెట్టి. తర్వాత నేను చేసిన డైరెక్టర్స్ అందరూ నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ టిఎన్ బాలు ఒక డైరెక్టర్తో చేశాను. అతను కమల్ హాసన్ పెట్టి సట్టమెన్ కైల్, శంకర్ లాల్ అని సినిమాలు చేశాను. ఓడిలాడు కాస్త ఉయరందవర్గల్ అని, కోషిష్ ఆ కాలంలో హిందీ సినిమా కోషిష్, అది కమల్ హాసన్ సుజాత చేశారు. ఆ సినిమా అంతా చేశాను. సో ఆయనంతా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన వచ్చి తప్పు చేసినా పర్వాలేదు చెయ్యి, అప్పుడే నీకు తప్పు ఏది రైట్ ఏది తెలుస్తుంది అంటారు క్యారెక్టర్. అలాగే నెక్స్ట్ నేను కెమెరామెన్ నివాస్తో పనిచేశాను. ఆయన డైరెక్ట్ చేసినప్పుడు నేను కో డైరెక్టర్గా ఉన్నాను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మా మావయ్యతో ఎడిటింగ్లో ఒక 4-5 years అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. అప్పుడు యాక్చువల్గా రామారావు గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమా, డైరెక్టర్ డి యోగానంద్ డైరెక్ట్ చేసిన ఒక సినిమా మేము ఎడిట్ చేస్తాం. రామారావు గారి ఇంట్లోనే ఎడిటింగ్ రూమ్. మార్నింగ్ 7 o'clock వెళ్తే ఆయన ఫ్రీగా ఉంటే వచ్చి చూస్తారు ఆయన. మా మామయ్య గారు ఇద్దరికి లేచి నిలబడి మూవీ అలా అరేంజ్ చేస్తారు. ఒకరు ఏవిఎం చెట్టియార్, ఏవిఎం శరవణన్ గారు ఫాదరు, ఇంకో ఎన్టీఆర్. వాళ్ళిద్దరికే లేచి నిలబడి
మూవీ వాళ్ళు అరేంజ్ చేస్తారు, మిగతా వాళ్ళకంతా కూర్చుని అరేంజ్ చేస్తారు. ఓ రామారావు గారు అంటే అంత రెస్పెక్ట్. రెస్పెక్ట్, బాగా మాట్లాడతారండి ఆయన. రీల్ చూసి తమ్ముడు ఆ రీల్ ఫుటేజ్ ఎంత అంటారు, అలా కరెక్ట్ చెప్తారా ఈ సాంగ్ కి ఇలా ఎడిట్ చేయండి, లేకపోతే ఈ సీన్ కి ఇలా edit చేస్తారు. ఐడియాలు చెప్పాం, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తాం. కానీ బాగా మాట్లాడు. ఆయన ఏమైనా చెప్తారా? ఎడిటింగ్ విషయం గురించి మాట్లాడుతుంటారు కానీ బయట విషయం అదేలేండి, ఆ ఎడిటింగ్ విషయంలోనే ఈ సీన్ ఇలా కట్ చేయండి. డైరెక్టర్ అండి, బ్యూటిఫుల్ డైరెక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్. ఆయన ఎంజిఆర్ ఇద్దరు ద బెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒక షార్ట్ ఆయన ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ లో సీన్ నెంబర్ ఉండదు, పిక్చర్ బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు షార్ట్ నెంబరే ఉంటుంది. స్క్రిప్ట్ పక్కా స్క్రిప్ట్, బైండెడ్ స్క్రిప్ట్. మంచి విజన్ ఉందండి. మార్నింగ్ షూటింగ్ ఉంటే ఒక 6:37కి ఎడిటింగ్ రూమ్ వచ్చి ఒక 2 రీల్ చూసి కరెక్షన్ చెప్పి షూటింగ్ వెళ్ళిపోతారు. అది మేము కరెక్ట్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తారు. ఓకే ఈ 2 రీల్ ఓకే, నెక్స్ట్ 2 రీల్ చూస్తారు. సార్ అంటే ఇంకా మీరు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఎడిటింగ్ లో చేయడం కొత్త, అప్పుడు న్యూ డైరెక్టర్ యోగానంద్ గారు సినిమా, రామారావు గారే హీరో. రీల్ చూసి ఆయన వచ్చి ఇప్పుడు చూసి ఆ రీలు ఎంత ఫుటేజ్ అన్నారు. నేను స్కూల్ కాలేజీ వచ్చిన ఇది 800 సంథింగ్ సార్ అంటే, ఓ నువ్వు ఆఫీస్ బాయ్ అని వెళ్ళిపోయారు. ఆఫీస్ బాయ్ అని కూడా, ఓ నువ్వు కాఫీ ఇచ్చేవాడు కదా అని వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకు నన్ను మొన్న 18లో ఎన్నిసార్లు చూసాడు, కాఫీ ఇచ్చేవాడు అని అడిగాడు ఎందుకని చెప్పేసి. మా మామయ్య కింద ఒక అసోసియేట్ ఎడిటర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అన్న వచ్చి నన్ను ఎన్నోసార్లు చూశాడు డైరెక్టర్, ఇలా అడిగారు కాఫీ ఇచ్చే బాయ్ కదా అని అడిగేసి చెప్పేసి వెళ్ళిపోయారంటే, నువ్వు ఆయన ఏం అడిగారు నువ్వేం చెప్పావు అన్న. అది ఇప్పుడు చూసిన 9వ రోజులు ఎంత ఫుటేజ్ అని అడిగారు, నువ్వేం చెప్పావు అన్న. 900 సంథింగ్ అన్నాను. మరి అలాగే చెప్తారా, నువ్వు ఒక ఎడిటింగ్ అసిస్టెంట్వి 912 913 అంత అలా చెప్పాలి కానీ 900 సంథింగ్ అంటే కాఫీ ఇచ్చేవాడికి నీకు డిఫరెన్స్ ఏముందన్న. అప్పుడు తెలుసుకున్నాను నేను, ఈ దేంట్లో ఉంటామో దాంట్లో కరెక్ట్ గా ఉండాలి మనం. అలాగే విన్సెంట్ కెమెరామెన్, పెద్ద కెమెరామెన్, ఆయనతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఆ సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసరు ఆయనే, ఒకే డైరెక్టర్, ఈయన కెమెరామెన్. బ్రేక్ టైంలో డైరెక్టర్ ఏం చెప్తాడంటే, బ్రేక్ అయిన తర్వాత కెమెరామెన్ చెప్పు, ఇక్కడ కెమెరా పెట్టమని చెప్పు, వైడ్ ఎంటీ ఫ్రేమ్లో పైనుంచి సుమన్ రాధిక ఇద్దరు నడుచుకుని వస్తారని చెప్పాను. సరే చెప్తాను సార్. బ్రేక్ అయిన తర్వాత వచ్చి, ఏరా మీ డైరెక్టర్ ఏం చెప్పారు సార్, కెమెరా ఇక్కడ పెట్టుకోమన్నారు సార్. తర్వాత ఎంటీ ఫ్రేమ్ సార్, పైనుంచి ఇద్దరు నడిచి వస్తున్నాడు. ఎంటీ ఫ్రేమ్ అనగానే చెయ్యి ఇలా పట్టుకున్నారు ఆయన, నన్ను కాలర్ని పట్టుకుని, రే కెమెరా పెట్టంటారా అన్నారు. పెట్టారు. అప్పుడైతే మిచ్చల్ కెమెరా షిఫ్ట్ చేశారు. కెమెరాలు చూడు అన్నారు, చేశారు. చూడు అలా చూసారు. ఏం తెలుస్తుంది, స్టెప్స్, తర్వాత స్టెప్స్ కింద 2 ఫ్లవర్ తెలుస్తుంది. తర్వాత ఆ బ్యాక్ డ్రాప్ లో రూమ్, ఆ రూమ్ పైన వేసిన కట్టం తెలుస్తుంది సార్. పట్టుడికి ఒక పెద్ద ఒక మనిషి. ఇంత తెలిసినప్పుడు ఎంటీ ఫ్రేమ్ అంటావేంట్రా, ఎవర్రా చెప్తున్నారు మీకు సినిమా అని. అలా జైంట్స్ తో పనిచేసి తప్పు లేకుండా నేర్చుకున్నాను. కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అలాగే చంద్రలేఖ ఆర్ట్ డైరెక్టర్ ఏకే శేఖర్ అని, ఆయన మా సినిమాకి ఒక ఫోక్లోర్ సినిమా తీసాం. ఆయన కాస్ట్యూమ్ డిజైనర్. ఆయనతో నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఆయన చంద్రలేఖ సినిమా నుంచి కథలన్నీ చెప్తూ వచ్చేవాడు. అశోక్ నగర్ నుంచి మేము బస్సులో పాండి బజార్ వచ్చి కాఫీ తాగి మళ్ళీ అశోక్ నగర్లో ఆయన డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళేవాడిని. సో పెద్ద పెద్ద జైంట్స్ తో పనిచేస్తున్న వల్ల కొంచెం సినిమా గురించి. కానీ ఇప్పుడు ఉన్న సినిమాకి అప్పుడు ఉన్న సినిమాకి చాలా చెప్తాను. ఇప్పుడు ఉన్న సినిమా అప్పుడు కొంచెం, అప్పుడు ఏది రాంగ్ అనిపించిందో అదంతా ఇప్పుడు రైట్ ఉందని. ఇప్పుడు క్యారివాన్స్ వచ్చేసాయి, అది ఫెసిలిటీ వేరు. బట్ మొత్తానికి అన్నిటిలో ఇండస్ట్రీ అన్నిటిలో టచ్ చేశారు. ఎడిటింగ్ లో కెమెరా డిపార్ట్మెంట్ లో కాదు, కెమెరామెన్ తో పనిచేసే నివాస్, పెద్ద కెమెరామెన్ తో పనిచేసే బాలుమహేంద్ర, నివాస్,
ఎన్ బాలకృష్ణన్, విన్సెంట్ గారు ఇలాంటి కెమెరామెన్స్ తో పనిచేస్తున్నాను. ఎన్ఎస్ వర్మ. బట్ అన్ని అయితే టచ్ ఉన్నాయి సార్ మీకు, అంటే ఇది నాకు తెలియదు టెక్నికల్ గా, లేకపోతే ఇది తెలియదు. కెమెరామెన్ డైరెక్టర్స్, ఎడిటింగ్ డైరెక్టర్స్, రైటర్ డైరెక్టర్ ముగ్గురుతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తాను. కెమెరామెన్ డైరెక్టర్ అంటే బాలవేంద్ర అండ్ నివాస్, ఎడిటర్ డైరెక్టర్ అంటే మా బాబాయిను మీ మావయ్య గారు, రైటర్ డైరెక్టర్స్ అంటే టిఎన్ బాలు, మధురి తిరుమారన్, రాజశేఖర్, పెద్ద పెద్ద వాళ్ళతోనే వర్కింగ్. సో వీళ్ళతో పనిచేసిన వల్ల సో ఒక్కొక్కరు ఏ విధంగా స్క్రిప్ట్ ని తీసుకుంటారనేది మనకి. కెమెరామెన్ డైరెక్టర్ అంటే విజువలైజేషన్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు, ఎక్కువ డైలాగ్స్ ఉండదు. రైటర్ డైరెక్టర్ అంటే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎడిటర్ డైరెక్టర్ అంటే షార్ప్ గా ఉంటుంది, అన్ని ల్యాగ్ ఉండకుండా చూస్తారు. కానీ ఒక్క ప్లేస్, ఏ ప్లేస్ లో ల్యాగ్ కావాలో ఆ ప్లేస్ లో ల్యాగ్ కావాలి. అవి కొన్ని విషయాలు కొంతమంది సినిమాలు చూసి నేర్చుకున్నాయి, ఇలా ఉంటేనే కరెక్ట్ అని. మీరు చేసిన సినిమాలో క్రిస్పీగా అనిపించి చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా? ఫస్ట్ సినిమాని శంకర్ గురు, పెద్ద హిట్, 6 సాంగ్ 6 ఫైట్, పెద్ద కమర్షియల్ హిట్, పెద్ద కమర్షియల్ హిట్. మరి అంత మంచి కమర్షియల్ హిట్. ఫస్ట్ ఫిల్మ్ నాకు ఏవిఎం ప్రొడక్షన్స్. బట్ ఎవరికైనా ఫస్ట్ సినిమా సక్సెస్ అయ్యింది, లేకపోతే ఫస్ట్ సినిమా అనే కాదు, ఏదైనా ఒక బిజినెస్ కావచ్చు, ఫస్ట్ స్టార్ట్ చేసింది సూపర్ సక్సెస్ వస్తే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. సో మీరు ఆ సక్సెస్ కి ఎవరు రీజన్ అంటారు? మీరే అంటారా? భయపడిపోయాను నేను, మళ్ళీ నెక్స్ట్ కథ ఏం పట్టుకోవాలని తెలియదు. ఓకే, మంచి హోప్స్ ఉంటాయి కదా మరి అందరికి. తర్వాత వెస్ట్ బెంగాల్ అదే కల్కట్టా వెళ్ళాం. కల్కట్టా వెళ్ళి ఆ సినిమా ఇక్కడ వెంకటేష్ గారు చేశారు, రత్త తిలకము. నేను తమిళ్లో తాయ్మేల ఆనయం చేశాను, అర్జున్, సరోజదేవి యాక్ట్ చేశారు, మదర్ అండ్ సన్. ఆ సినిమాలో ఫస్ట్ వాణి విశ్వనాథ్ ఇంట్రొడక్షన్, ఆనంద్ రాజ్ ఇంట్రొడక్షన్, వాళ్ళంతా ఆ సినిమాలో. మొత్తానికి సక్సెస్ కొట్టేశారు అప్పుడు. తర్వాత భయపడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేసినప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా సినిమా చేయమంటే భయమే, ఎందుకంటే మంచి కథ కావాలి, జనం చూడాలి, వేస్ట్ చేయకూడదు, డబ్బుని వేస్ట్ చేయకూడదు, ఆడియన్స్ తిట్టకూడదు. అంతే కదా. సీరియల్ కూడా ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా రాధిక గారు పిలిచి రెండు సీరియల్ స్టార్ట్ చేసి ఇవ్వు, ఎందుకంటే ఆవిడకి నేను ఇది కథ కాదు నిన్నేబుల్ అర్థాన్ని చేసి 50 ఎపిసోడ్ వరకు స్టార్ట్ చేసి ఇవ్వు, తర్వాత వేరే ఏమన్నా పెట్టి చేసుకుంటానంటే కథ వింటాను, కథ బాగుంటే చేస్తానని చెప్పాను. కథ వింటే బాగాలేదు చెప్పేసాను మేడం, ఓపెన్ గా చెప్పేశారు, రిస్క్ చేయవద్దు, 50 ఎపిసోడ్స్ తర్వాత మ్యాటర్ లేదు, మళ్ళీ చేస్తే మీకు డబ్బు వేస్ట్, మళ్ళీ నేను ఒక 5-6 ఇయర్స్ తర్వాత డైరెక్షన్ చేస్తున్నా, ఇది ఒక పేరు పోతుంది కదా. ఆడ ఓకే అని. సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు అంటే బాగా నేర్చుకుంది ఏంటంటే స్క్రిప్ట్ వైజ్ వెళ్దాము, ఎవరు యాక్ట్ చేసినా స్క్రిప్ట్ కావాలండి, కథ బాగా లేకపోతే ఎవరు యాక్ట్ చేసినా అంతే. సో మరి అభిమానం ఎలా ఉంటది? టర్నింగ్స్ ఏమన్నా ఉన్నాయా? అభిమానంలో కథ బాగుంది, ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన సీన్స్ అన్ని నేను అదే దిస్ ఇస్ యాక్చువల్లీ 4th డే, సో యాక్ట్ చేసిన సీన్స్ అన్ని బాగానే వచ్చింది. ఇంకా చూడాలి కథ ఏమైనా మలుపులు తిరిగిపోయి ఆడియన్స్ కి ఉంటుంది పెద్ద సస్పెన్స్ ఒకటి పెట్టుకుంటున్నారు. సో ఆ సస్పెన్స్ తో ఆడియన్స్ కి దిమ్మ తిరిగిపోతుందా? ఆడియన్స్ ఇప్పుడు తెలుసు తెలియదు. ఓకే, ఒక లేడీ ఆర్టిస్ట్, ఒక లేడీ రివెంజ్ ఒకటి వస్తుంది, సో పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది, పెద్ద నెగటివ్ పాయింట్. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్. సో మోరల్ ఏమైనా ఉంటుందా? మోరల్ అని చెప్పడానికి లాస్ట్ చెప్తాం, ముందే లీక్ చేయనంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎంట్రీ అయిన తర్వాత కొంచెం రివెంజ్ అన్నీ ఉంటుంది. అంటే రివెంజ్ అంటే ఇప్పుడు మామూలుగా వచ్చే సీరియల్ రివెంజ్ కాదు, ఇది వేరే విధమైన, ఇది కొంచెం డిఫరెంట్. బాహుబలిలో వెన్నుపోటు లాగా కాదు, కట్ట ఎందుకు వెన్నుపోటు పడిచారు కట్టప్ప అని చెప్పేసి చాలా సస్పెన్స్ 2 years వెయిట్ చేసాం కదా, అలాంటిది ఏమైనా ఉంటుందా? కానీ బెస్ట్ ఫిల్మ్ కదండి, మంచి ఫిల్మ్ కదా, నేను 10 సార్లు చూసాను. ఓకే ఓకే. బాహుబలి 1, 2 సరే, ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో ఊహించారా? పార్ట్ నచ్చిందండి. ఎలా ఉంటుందని ఊహించారా?
ఊహించలేదు, బట్ ఒక్క విధంగా రమ్యాకృష్ణన్ ఆర్డర్కి ఈయన వే చేశారు అనేది మట్టుకు మైండ్లో వచ్చింది నాకు. ఓ ఓకే ఓకే ఓకే. అంటే అందరికి సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే వరకు ఎందుకు వెన్నుపోటు పొడిచాడు కట్టం అనేదే ఉండిపోయింది. ఎందుకంటే అంత సిన్సియర్ ఒక క్వీన్ కి అంత సిన్సియర్ గా ఉన్న ఒక మనిషి అలా ఎందుకు మారారు? వేరే ఎవరు చెప్పినా అది చేయడు, వేరే ఎవరు చెప్పినా అది చేయడు, నిజంగా చేయడు. ఎందుకంటే ఈ బాహుబలి ఆల్సో వెరీ క్లోజ్ టు హిమ్. ఎస్ అవును. మొత్తానికి అయితే చాలా ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నారు సార్. సో ఈ అభిమానంలో కూడా మీరు నటిస్తున్నారు, ఎంతో బాగుంటుంది, టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి పక్క ఆడియన్స్ కూడా అంతే చక్కగా ఎంకరేజ్ చేస్తారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారని సీరియల్ చూస్తారు జనం అంతేనట. ఎందుకంటే దీంట్లో మంచి సబ్జెక్టు, మంచి టర్నింగ్ పాయింట్స్ అన్ని ఉంటాయి. యూజువల్ గా ఉన్న సీరియల్ కాకుండా ఇది వేరే విధంగా ఉంది. ఓకే, కొంచెం డిఫరెంట్. ఆయన డైరెక్టర్ కూడా చాలా సీరియల్ చేసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఒక్కొక్క సీన్ ముందు వెనక సీన్ అన్ని కరెక్ట్ గా ఆర్టిస్టులకి డీటెయిల్ గా చెప్పి ఎలా కావాలి, ఎలా చూడాలి. ఓపిక్ గా ఉంటారా సార్ మీ డైరెక్టర్? ఓపిక్ గా ఉంటారా? యాక్చువల్ గా డైరెక్టర్ గా ఓపిక ఉండేమండి ప్రాబ్లం సీరియల్లో. ఓకే, ఎందుకంటే యాక్చువల్ గా అది అంత మందిని మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి కాబట్టి డైరెక్షన్ అనేది చాలా కష్టం. ఆయనకి బీపీ బయటికి తెలుస్తుంది, ప్రొడ్యూసర్స్ కి బయటకు తెలియదు. లోపల 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 శృతి హాసన్ లోపల ఫీల్ అవుతుంది. టైం అవ్వగానే లెక్కలు బిల్లు ఎక్కుతూ ఉంటుంది కదా. కెమెరామెన్ ఆల్సో రామ్ సింగ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. చాలా ఇప్పుడు వెబ్ సిరీస్ హిందీలో అంతా చేస్తున్నాడు. కోటేశ్వరరావు గారు చాలా సీరియల్ చేశాడు, పెద్ద పెద్ద సీరియల్స్ 3 years 4 years పోయిన సీరియల్స్. సార్ అంటే నేను లాస్ట్ టైం ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇంత పర్టికులర్గా ఉంటారు కదా, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయాలి, ఎలాంటిది చేస్తే బాగుంటుంది అని. సో ఈశ్వరీరావు గారు కూడా మీరేమన్నా చూస్ చేస్తారా? ఆవిడ స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు మీరేమన్నా ఆవిడే సెలెక్ట్ చేసుకుంటారా? ఉండరా? ఓ ఓకే. ఎందుకంటే వాళ్ళు సినిమా డైరెక్టర్స్, వాళ్ళు ఏదో సబ్జెక్ట్ చెప్తారు, పక్కనే ఉండవు, నేను రూమ్ లో ఉంటాను లేకపోతే పైకి వెళ్ళిపోతాను. ఓకే ఇన్వాల్వ్. ఓకే. ఆవిడ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీకు చెప్పి ఉంటారు కదా? ఆవిడ జిఎస్టీ కట్టడం మట్టుకే నాకు చెప్తుంటుంది, వేరే ఏం చెప్పచ్చు. చెక్ వచ్చిందా చూడండి అంటుంది, జిఎస్టీ కట్టేయండి అంటే ఆ పని మట్టుకే ఫైనాన్షియల్ మేనేజరా? వేరే ఏం సార్ స్టోరీలోనో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే ఇష్యూ చేసే సినిమాలన్నీ పెద్ద పెద్ద డైరెక్టర్, అన్ని మంచి సినిమాలు. సలార్ మూవీస్, త్రివిక్రమ్ గారు. సలార్ గురించి మాట్లాడాలి సార్ మనం. ఏమన్నా పవర్ఫుల్ క్యారెక్టర్, అసలు చూపులతోనే అలా భయపెట్టేశారు అనమాట. అంటే అంత పెద్ద ప్రభాస్ గారు ఆవిడ చూపుకి ఆగిపోతున్నారంటే చూడండి ఎంత పవర్ఫుల్. ఎలా అనిపించింది సార్ ఆ మూవీ చూసినప్పుడు ఆవిడ క్యారెక్టర్? బాగానే నచ్చిందండి సినిమా. ఇప్పుడు కూడా టీవీలో పిల్లలు ఫ్రీగా ఉన్నప్పుడు వేసుకొని చూస్తాను నైట్ లో. ఓకే, అందరి పైన కూర్చుని కింద నేను కూర్చుంటాను. అందరూ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందా? అన్ని క్యారెక్టర్స్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది నాకు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ గారి సినిమా ఈషా యాక్ట్ చేసింది కదా, ఆయన అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. రిపీటెడ్ గా వీడియో ఓటీటీలో చూస్తుంటాను. అంటే నేను నా కూతురు ఇద్దరు రిపీటెడ్ గా ఆయన సినిమాలు. మాటల కోసమా? మాటల డైలాగ్స్, పంచెస్ అది బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో దూరదర్శన్ అంటే ఒకప్పట్లో ఊపి వేసింది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. బట్ దూరదర్శన్ అనేది స్టార్టింగ్ లో అందరికి కూడా దూరదర్శన్ అనేది అందరికి తెలిసిన పేరు, తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. దూరదర్శనే కదా ఫస్ట్, మరి దూరదర్శన్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసినప్పుడు నేను అడుగుతాను, ఓ దూరదర్శన్ ఆర్టిస్టా అంటే. నేను కూడా స్టార్టింగ్ ఇన్ టెలివిజన్ క్యారియర్ వచ్చి ఓన్లీ దూరదర్శన్ 7 ఛానల్లో డైరెక్ట్ మోర్ దెన్ 1500 ఎపిసోడ్స్ ఛానల్లో. సో అప్పుడంతా సింగిల్ ఎపిసోడ్, డబుల్ ఎపిసోడ్, 13 ఎపిసోడ్స్. ఫస్ట్ వచ్చి ఎత్తనే మణి మెగా సీరియల్. టెలివిజన్ సీరియల్ నేను దూరదర్శన్. ఓకే, మరి ఆ దూరదర్శన్ అనేసరికి ఆ ఛానల్లో ఇప్పుడు ఒక మంచి కాస్టింగ్ తో, అంటే పెద్ద పెద్ద కాస్టింగ్ ఉంది ఇక్కడ అభిమానం సీరియల్. సో ఇందులో రిలీజ్ చేస్తున్నారు. సో
ఈ ఎక్స్పీరియన్స్ మీకు కొత్తగా అనిపిస్తుందా? అంటే ఆల్రెడీ చేస్తున్నారు, Yeah. అది కొత్తగా యాజ్ అనిపించదు కానీ ఆర్టిస్ట్ కొంచెం. గా కొత్తగా కనిపిస్తుంది. అవునా? ఎందుకంటే అది యాక్చువల్గా ప్రొడ్యూసరే చెప్పాలి, నన్ను ఏం చెప్పడానికి. ఎందుకంటే ఇంత పెద్ద కాస్టింగ్, మమ్మల్ని ఫ్లైట్లో తీసుకురావడం, మళ్ళీ రూమ్ వేసి ఇవ్వడం. ఓకే. బట్ మీరందరూ నటిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆడియన్స్ కూడా సబ్జెక్ట్ బాగుంది, సో కంపల్సరీగా ఆడియన్స్ చూస్తారు. బిగినింగ్ లో లేకపోయినా కూడా అలా మౌత్ టాక్లు సీరియస్ ష్యూర్గా హిట్ అవుతుంది. హోప్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. తదాస్తు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుంది, కొంచెం సస్పెన్స్ ఉంది. యూజువల్ ఇప్పుడు వచ్చే టెలివిజన్ సీరియల్స్ కాకుండా ఇది వేరే విధమైన సస్పెన్స్, మంచి ఫ్యామిలీ డ్రామాలో. తప్పకుండా ఫ్యామిలీ అందరూ చూస్తారు, ఆదరిస్తారని మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు షేర్ చేస్తున్నారు. మీరు ఇలానే చక్కగా నటించాలి, డైరెక్షన్ చేయాలి, అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయాలి సార్, మాలాంటి వాళ్ళ కోసం చేయాలి. వెబ్ సిరీస్ కావాలి చేద్దాం, కానీ సీరియల్ సినిమా ఏదైనా డైరెక్షన్, వెబ్ సిరీస్ అయినా, సీరియల్ అయినా, మూవీ అయినా, డైరెక్షన్ అనేది మీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఒక ఫుటేజ్. సో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, ఎల్రాజు గారు బోలెడన్ని విషయాలు అభిమానం సీరియల్ గురించి అండ్ అలాగే ఆయన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వంటిల్ దానికి వాచింగ్, దిస్ ఇస్ అనుష సైనింగ్ అప్. బై బై.